హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం అండి. 746వ పేజీ మొదటి వచనము. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజమాడుచున్నాడు. 2వ వచనం అండి. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. 3వ వచనం అండి. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దానిని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. 4వ వచనం అండి. ఒకడు మరొకరితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. 6వ వచనం అండి. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివు గనక నేనును నీ కుమారులను మరతును. 7వ వచనం అండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును. 8వ వచనం అండి. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరియు అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. 9వ వచనం అండి. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. 10వ వచనం అండి. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఉందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక ఉందురు. 11వ వచనం నుండి. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. 12వ వచనం అండి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతికర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. 13వ వచనం అండి. పర్వతముల శిఖరముల మీద బలులను అర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను, చినారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేషలేరి, మీ కోడండ్లను వ్యభిచారులైరి. 14వ వచనం అండి. జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేషలతో సాంగత్యము చేయుచు బలులను నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేషలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడన్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి. 15వ వచనం అండి. అయినను యూదా ఆ పాపములో పాలు పొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బేతావేనునకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. 16వ వచనం అండి. పెయ్యి మొండితనము చూపినట్టు ఇశ్రాయేలు వారి మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రెపిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింప చేయును. ఎఫ్రాయిము విగ్రహముతో కలుసుకొనిను, వానిని అలాగుననే ఉండనిమ్ము. 18వ వచనం అండి. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. 19వ వచనం అండి. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గు నొందుదురు. నెక్స్ట్ అధ్యాయం 5వ అధ్యాయం అండి.